అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నిన్న నాగార్జున గారు వచ్చారు కదా! నిన్న నాగార్జున గారు చాలా చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడూ అందంగా ఉంటారు. అయితే మేము మాత్రం చూసేది బిగ్ బాస్ షో నాగార్జున గారి కోసమే. మీలో ఎంతమంది బిగ్ బాస్ నాగార్జున కోసం చూస్తున్నారో కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే నిన్న ఫైనల్లీ మొత్తం మీద అయితే రీతు కెప్టెన్ అయిపోయిందండి. తనూజ గారి అన్‌ఫెయిర్ డెసిషన్ వల్ల రీతు కెప్టెన్ అయింది. అంటే డెమోన్, పవన్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల రీతు కెప్టెన్ అయింది. లేకపోతే అసలు సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవ్వాలి. తనూజ చేతిలో ఉంది కాబట్టి తనూజ కెప్టెన్ చేసింది. ఆ మాత్రం దానికి రీతు సరిగ్గా ఆడనే ఆడదండి. లాస్ట్ వరకు గేము స్లోగా ఆడుతూనే ఉంటుంది. స్పీడ్‌గా మనం కెప్టెన్ అవ్వాలనే ఫీలింగ్‌లో అస్సలు ఆడదు ఆ అమ్మాయి. అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అసలే అర్థమవుదు నాకైతే. సుమన్ శెట్టి గారు చూడండి ఎంత ఈజీగా చేసేసారో గేమ్‌ని. ఆ అమ్మాయి చేసి పెట్టేటప్పటికి బోలెడు టైం అయిపోయింది. అయినా కానీ సంచాలక్ డెసిషన్ వల్ల రీతు ఫైనల్లీ కెప్టెన్ అయిందండి. కాస్త ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత. అది అయిన తర్వాత నాగార్జున గారు దివ్యని, తనూజని ఇద్దరిని కలిపి తిట్టారనమాట. క్లాస్ పీకారు ఇద్దరికి. ఇద్దరిది తప్పు అన్నప్పుడు మన తనూజనేమో తనని ఎప్పుడు టార్గెట్ చేస్తుందని ఆవిడ డిస్కషన్ పెంచింది. ఇది ఇంకా దివ్య మొత్తం అసలు ఏమీ ఇంకా ముందు వెనక చూసుకోకుండా గొడవ పెట్టేసింది. వాళ్ళిద్దరికి బాగా క్లాస్ తీసుకున్నారు. అది అయిన తర్వాత కళ్యాణ్ అండి భరణి గారి ఫ్యామిలీ వచ్చిందండి. భరణి గారి ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారును, గురూజీ అంట నాగబాబు గారు ఇద్దరు వచ్చారు. బాగా మాట్లాడారు. అలాగే చూడండి దివ్యని అస్సలు వాళ్ళ అమ్మగారు కానీ అస్సలు ఆ అమ్మాయి ప్రస్తావనే తేలేదండి. దివ్య వెరీ టాలెంటెడ్, అన్నీ తెలుసు ఆ అమ్మాయికి. కాకపోతే ఈ భరణి గారిని ఎప్పుడైతే కమాండింగ్లో అథారిటీ చలాయించడం మొదలుపెట్టిందో అప్పుడే తన గేమ్ కూడా పోగొట్టేసుకుంది. తనకంతా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఆ అమ్మాయి మారితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత భరణి గారికి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు నాగబాబు గారు. మళ్ళీ అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాగున్నారు. బాగా నడిచిందండి. తర్వాత కళ్యాణ్ వాళ్ళ బ్రదరును వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళు కూడా చాలా చాలా మాట్లాడారు. అంటే 4 మంచి మాటలు మాట్లాడారు అనమాట. కప్పు ముఖ్యం కాదు, ప్రేమ ముఖ్యం అని చెప్పారు. అంటే కప్పుని ఇండైరెక్ట్గా తేవాలనే ఉద్దేశంతో చెప్పారు. టాప్ 5లో వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ పెట్టుకున్నారండి. అలాగే భరణి గారిని కూడా వాళ్ళ అమ్మగారు ఫస్ట్ పెట్టుకున్నారు టాప్ 5లో. చాలా బాగుంది, బాగా నడిచిందనమాట. మిగతా విశేషాలు ఇంకో షార్ట్లో తెలుసుకుందామండి. ఉంటామండి.